దేవుడు మనతో మాట్లాడును గాక. శ్రద్ధగా దేవుని మాట ఒకసారి పట్టుకోండి. మోషే గురించిన సంఘటన అందరికీ తెలిసింది. 40 ఏండ్లు రాకుమారుడిగా పెంచబడినప్పటికీ నేను రాజవంశపు వాడిని కాను, నేను ఐగుప్తుడిని కాను, నేను ఇజ్రాయేలీని అని చెప్పని తెలుసుకుని తన ప్రజల మీద జాలిపడి తన ప్రజలు విమోచించాలనుకుని తన ప్రజల మధ్యకు వెళ్ళాడు. ఒక రోజున అక్కడ చూసిన సంఘటన ఏంటంటే, ఒక ఐగుప్తుడు హెబ్రీయుడిని కొడుతున్నప్పుడు నా వాడిని కొడతావా అని చెప్పని వెళ్ళి కొట్టేశాడు. ఒక దెబ్బకి వాడు చచ్చిపోయాడు. రాకుమారుడుగా పెరిగాడు కానీ ఆ బలము ఆ సామర్థ్యము వేరుగా ఉంటుంది. ఒక దెబ్బకి వాడు చచ్చిపోయాడు. అటు పక్కన ఉన్నాడు, అటు ఇటు చూశాడు, తవ్వాడు, పాతేసాడు. ఎవ్వరికి విషయం తెలియదు అనుకున్నాడు. ఏమండి, జరిగిన సందర్భంలో ఉన్న ఉద్రేకం మోషేతో ఆ పని చేపించింది. కొన్ని విన్నప్పుడు కొన్ని ఉద్రేకాలు కలుగుతాయి, కొన్ని చూసినప్పుడు కొన్ని ఉద్రేకాలు కలుగుతాయి, కొన్ని సహవాసాల్లో కొన్ని ఉద్రేకాలు కలుగుతాయి. మనం అంటాం ఉప్పు కారం తినేవాడు ఎవడనట్టు ఉంటాడా అని అంటాం. ఆ ఉద్రేకాల గురించే నేను మాట్లాడుతున్నా. ఆ ఉద్రేకంలో చేసిన పని ఆ ఉద్రేకంలో న్యాయమే అనిపించింది. తర్వాత దాని ప్రతిఫలము జీవితకాలం భరించాల్సి వచ్చింది, కొందరు జీవితానంతరం కూడా భరించాల్సి వచ్చింది. మోషేకి ఆ వ్యక్తి తన వ్యక్తిని కొడుతున్నప్పుడు ఆ జరుగుతున్న అన్యాయంలో పెయిన్ అనిపించింది. నిన్ను కొట్టాడా? కాదు, నీ జాతిలో సంబంధించిన ఎవరినో కొట్టాడు. నీకేమొచ్చింది? ఉద్రేకం వచ్చింది. నా వాడిని కొడతాడా, నా వ్యక్తి జోలికి వస్తాడా? ఉద్రేకం వచ్చింది. ఉద్రేకాలు ఎలాంటి అనంటే బుర్ర పని చేయనివ్వవు. ఎటువంటి ఉద్రేకమైనా, అది సంతోషంతో కూడుకుందైనా, మత్తుతో కూడుకుందైనా, కామ విలాపములతో కూడుకుందైనా, ఏమండి విచారంతో కూడుకున్న ఉద్రేకాలు ఏవైనా బ్రెయిన్ ఆ టైంలో అసలు పని చేయదు. ముందు వెనక మనం ఏమి ఆలోచన చేయము. అలాంటి సందర్భాల్లో చేసే ఏ పనైనా నీ జీవితం మీద చాలా ప్రభావం చూపించింది. జాగ్రత్త. ఎందుకంటున్నానంటే ఈయన ఉద్రేకంలో వెళ్ళిపోయి కొట్టేశాడు. ఈయన ఉద్రేకంలో వెళ్ళిపోయి కొట్టేశాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఉద్రేకంలో బుర్ర పని చేయలే, కానీ ఇక్కడి నుంచి బుర్ర పని చేసింది. అమ్మో, నేను కొట్టినందుకు చచ్చిపోయాడే, ఇప్పుడు వీడిని ఏం చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఉద్రేకం, ఇప్పుడు బుర్ర వాడతాం మొదలెట్టాడు. బుర్రవాడు ఏం చేశాడు? తవ్వాడు, పాతేసాడు, కప్పేశాడు. అయిపోయింది అనుకున్నాడు. తెల్లారే ఇద్దరు తన జాతి వాళ్ళే కొట్టుకుంటున్నారు. తన జాతి వాళ్ళేగా. ఇప్పుడు కొట్టలేడుగా ఎదురు ఇంకొక పక్కన వాడిని, వీళ్ళు ఎందుకన్నా మీరు ఎదురు పోట్లాడుకుంటున్నారు, ఎందుకు అలా అన్యాయం చేసుకుంటున్నారనంటే, ఇప్పుడు వారిలో ఒకడు అన్నాడు, అవును కొట్లాడుకుంటున్నావు, నువ్వేం చేస్తావు? నిన్న వాడిని కొట్టి చంపేసావే, అలా మమ్మల్ని ఇప్పుడు కొట్టి చంపేస్తావా? మోషే పాతి పెట్టినప్పుడు ఎవరూ చూడలేదుగా. వాడిని చంపడం కానీ పాతి పెట్టడం కానీ ఎవరూ చూడలేదుగా. ఎవరూ లేరనుకునేగా, ఎవరికంట పట్టలేదనుకునేగా, ఎవరికి తెలియదు అనుకునేగా, ఎవరు అడుగుతారులే అనుకునేగా పనిచేశాడు. మన జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు రహస్యమే అనుకుంటాం. ఏదో ఒక రోజున మనుషులకు బయలుపడిద్ది. మనుషులకు బయలుపడినా పడకపోయినా దేవునికి నిత్యము మన రహస్యాలు కూడా బయలుపడుతూనే ఉన్నాయి, కనపడుతూనే ఉన్నాయి. ఆయనకు మరుగు చోటు భూమి మీద ఏది లేదు, ఆయనకు దాగు చోటు ఏది కూడా లేదు, ఆయన నుంచి దాక్కోగలిగిన చోటు ఏది కూడా మన జీవితాల్లో లేదు. పాతాళం అంటే ఎంతో తేటగా ప్రభు కనబడుతుందంట. పరలోకంలో ఉన్న ప్రభువుకి పాతాళము ఎంతో తేట కనబడుతుందంట. పాతాళం ఎంత తేట కనబడుతుందో నీ హృదయము, నీ అంతరంగము, నీ జీవితము, నీ రహస్యము అంత తేటగా ప్రభువుకి కనబడుతుంది. రాజుకి సంగతి తెలిస్తే, ఒక దేశపు రాజు మోషే ఈ పని చేశాడని చెప్పిన మోషేను చంప చూస్తే, మరి నీ జీవితం అంతా తెలిసిన రారాజు నీకు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలి? ఏవండి, ఇప్పుడు నేను చెప్పే సత్యం ఏంటంటే, కొన్నిసార్లు మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, డాక్టరు బ్లడ్ టెస్ట్ తీయమంటాడు. ఎందుకంటే లోపల ఏదో దాక్కునుంది, అది బయటికి కనిపించదు. డాక్టరు స్కాన్ తీయమంటాడు, ఎంఆర్ఐ అంటాడు, సిటీ అంటాడు, ఎక్స్రే అంటాడు. లోపల ఏదో ఉంది, అది స్కాన్ చేస్తే తప్ప తెలియదు. ఏమండి, ఆ స్కాన్ చేసినప్పుడు ఆ లోపం ఏంటో బయటపడిద్ది. దానికి తగ్గ ట్రీట్మెంటు డాక్టర్ చేయగలుగుతాడు. స్కాన్ చేయలేకపోయావా, అది ముదిరిపోద్ది,
చచ్చిపోతారు. నిన్న ఇజ్రో వాళ్ళ ఫ్రెండ్ అంట, ఇజ్రాతో పాటు ఫ్రెండ్ అంట, బాగా జిగిరి దోస్తులు అంట. ఏమండి వాళ్ళు అనుకునే వాళ్ళు అంట, నేను ముందు పోతే నన్ను నువ్వు బ్యానర్లోకి ఎక్కించి పాడే, నువ్వు ముందు పోతే నేను బ్యానర్లో ఎక్కించి పాడేస్తా అని సరదాగా అనుకునేవాళ్ళు అంట. ఎప్పుడో అంటే ఏ ముసలితనానికో వాళ్ళు అనుకున్నారంట. జ్వరం వచ్చింది, తొందరగా రియాక్ట్ అవ్వలేదు, వేరే హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ట్రీట్మెంట్ కొంచెం లోగా ఉంది అనుకుని వేరే హాస్పిటల్కి మారుస్తున్నప్పుడు చచ్చిపోయాడంట. జ్వరం బయటికి అదే ఒళ్ళు ఉంటుంది కండి, ఒంట్లో ఉన్న మార్పు వచ్చిద్దా బయటికి? అదే దేహం, అదే కండరం, అదే మజిలు, అదే హెయిరు, బయటికి అంతా బాగానే ఉన్నాడుగా, ఎందుకు చచ్చిపోయాడు? లోపల కంటికి కూడా కనిపించినంత ఒక చిన్న వైరస్ నీ మనిషి లోపల ఉంది, చంపేసింది. అలాగే నువ్వు బయటికి నీట్గా కనిపించవచ్చు, వయసును బట్టి యవనాన్ని బట్టి అందంగా కనిపించవచ్చు, మెయింటెనెన్స్ని బట్టి డ్రెస్సింగ్ బట్టి స్టైల్ కనిపించవచ్చు, ఇంకా లగ్జరీ కనిపించవచ్చు, ఏమంటే పాష్ కనిపించవచ్చు. కానీ ఎలాగైతే లోపల ఒక వైరస్ బయటికి ఎంత బాగున్నా ఒక మనిషి ప్రాణం తీసేస్తుందో, అలాగే మనుషుల్లో ఉన్న రహస్య పాపములు, మనుషుల్లో ఉన్న ఉద్రేకపు క్రియలు, మనుషుల్లో జరుగుతున్న ఆ పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని పాపం అని పిలుస్తున్నాడు. ఆయన వద్దు అన్న వాటిని, ఆయన చేయొద్దు అన్న వాటిని ఆయన పాపం అని పిలుస్తున్నాడు. ఈ పాపం ఎంత భయంకరమైందనంటే, రోగం వస్తే ఆ మనిషితోనే పోద్దు, కానీ పాపం వచ్చింది ఆ మనిషితో పోదు. ముందు ఆ కుటుంబాన్ని అది అటాక్ చేసిద్ది, తర్వాత 4వ తరం వరకు సంతానం మీద కూడా అది ప్రభావం చూపించింది. పాపం అనేది మామూలు విషయం అయితే కాదు. కానీ ఈరోజు క్రైస్తవుడు అత్యంత తక్కువైన భయం పడేది ఎందుకంటే పాపానికే. ఈ పాపం నీతో పోయేది కాదు, నీ కుటుంబంతో కూడా పోయేది కాదు, నీ తరం వెంబడి తరం 3-4 తరాలు వారి మీద కూడా ఏలుబడి చేసేదని ఎరిగి ఉన్నప్పటికీ కూడా మనిషి అత్యంత తక్కువ భయపడేది, పట్టించుకునేది, కేర్ తీసుకునేది ఏదన్నా ఉందనంటే హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు, మనీ గురించి కేర్ తీసుకుంటారు, దేని గురించైనా కేర్ తీసుకుంటారు. కానీ పాపం విషయంలో ఇది ఇవ్వాలతో పోయేది కాదు, ఇది ఇక్కడితో పోయేది కాదు, ఇది నా బిడ్డలతో కూడా పోయేది కాదని తరతరాల్ని పాడు చేస్తుందని చెప్పని పాపం విషయంలో మాత్రం ఆ జాగ్రత్త తీసుకోరు. ఏమండి 2 వారాలు దగ్గుందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కొంచెం నీరసం ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమండి ఏదన్నా కొంచెం బలహీనత ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ జీవితంలో పాపం ఉందా, చూడొచ్చులే, మారొచ్చులే, బాప్తిసం తీసుకోవచ్చులే, మానేసి తర్వాత చూడొచ్చులే. నువ్వు డిలే చేస్తున్నావే, అసలు నువ్వు ఎంతకాలం ఉంటావు భూమి మీద? నువ్వు డిలే చేస్తున్నావే. దేవుని దగ్గరకు దేవుడు తెలుసు, దేవుడు పాపాల కోసం చనిపోయాడని తెలుసు, దేవునిలో నువ్వు రక్షణ పొందుకోవాలని తెలుసు, దీని తర్వాత తీర్పు ఉందని తెలుసు. తెలియని వాళ్ళకి నేను సువార్త చెప్పట్లా, తెలిసిన వాళ్ళ మధ్య బోధ చేస్తున్నా. నీకు అన్ని తెలుసు, నిర్లక్ష్యం చేస్తున్నావే. నేను అనుకుంటున్నాను నీ విషయాలు మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. ఇప్పుడు మోషే చేసిన పని రాజుకు తెలిసినందుకే రాజు మోషేని చంపేద్దామని చూస్తే, నీ పాపాలన్నీ ఎరిగిన దేవుడు నేనేం చేయాలి రాత్రి? నీ బలహీనతలు ఎరిగిన దేవుడు నేనేం చేయాలి రాత్రి? మోషే ఒక తప్పే చేశాడు, ఒకరిని చంపాడు, దానికి రాజు ప్రతిఫలంగా వాడిని చంపాలని ప్రయత్నం చేస్తే పారిపోయాడు అక్కడి నుంచి. ఈ రాజుకి భయపడే తను చేసిన పనికి పారిపోతే, రాజు నాడే, ఆయన దేన్ని వదిలిపెట్టడే, అన్నీ లిఖిస్తున్నాడే. ఆ రాజును బట్టి నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు ఎంత భయపడాలో తెలుసా, ఎంత వణకాలో తెలుసా, నీ గుండెలు ఎంత అదిరిపోవాలో తెలుసా. మనుషులన్నా మర్చిపోతారు, విడిచిపడతారేమో, కానీ నీ దేవుని దగ్గర దోషి అప్పటికి నిర్దోషి కాలేడు. ఎప్పటి వరకు అంటే అతను పశ్చాత్తాపడే వరకు. రాత్రి ఇంతకు ముందు చెప్పానే, ఇందరిని వదిలేసి నేను ఎందుకు బతికిచ్చాడని చెప్పని. ఎందుకు బతికిచ్చాడనంటే నీకు ఇంకా సమయం ఇద్దామని, నీకు ఇంకా అవకాశం ఇద్దామని, నువ్వు ఇప్పటికన్నా మారడానికి నిన్ను ప్రోత్సహిద్దామని దేవుడు నీకు సమయం ఇచ్చి భూమి మీద ఉంచి రాత్రి కూర్చోబెట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎరుగకి అందరూ నాశనం అయిపోతున్నారు. ఎరిగి ఇంత కృప పొందుకుంటూ, ఇంత కృప మనకు దక్కిందండి. ఇంత కృప పొందుకుంటూ కూడా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రతి సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావనంటే జాగ్రత్త. సమయాలు పోతే రావు, అవకాశం పోతే రాదు. వెనక్కి తిరిగి రాంది ఏదన్నా ఉందనంటే సమయమే. ఆ సమయంలో వచ్చిన అవకాశమే. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, అట్లా ఉపయోగించుకోవాలి.
మన జీవితంలో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది దాటిపోతే మళ్ళీ రాదు. వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకోవాలి. అలా పట్టుకున్నాడు బాగుపడతాడు, అలా పట్టుకున్నాడు దీవించబడతాడు. చాలా జ్ఞానం కలిగి ఉండాలి. ఈ రోజు మనుషులుగా మనం ఉన్నామంటే భూమి మీద. రోజు మేము మా అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు రాయవెల్లూరులో CMC హాస్పిటల్ తీసుకెళ్ళాను. అదే రోజు వెళ్ళడం చూపించుకోవడం రావడం కూడా అదే రోజు. టికెట్లు 2 పూటలు చేశాను. వెళ్ళాం, చూపించుకున్నాం, 2:00 అయిపోయింది. భోజనం తీసుకున్నాం, స్టేషన్కి వచ్చేసాం, భోజనం చేసాం. 3:30కి ట్రైన్ రావాలి. యాక్చువల్గా అక్కడేమో అనౌన్స్మెంట్ జరుగుతుంది, 3:30కి పలానా ట్రైన్ అని చెప్పని అనౌన్స్మెంట్ జరుగుతుంది. అనౌన్స్మెంట్ జరిగింది, 4:45 అయిపోయింది. ట్రైన్కి రావుగా 4 అయిపోయింది. వెళ్ళాను. వర్షం పడుతుంది, లైట్ డ్రిల్లింగ్, చిన్న జల్లు పడుతుంది అనమాట. అప్పుడు అవండి పడుతుంది. ఆ పడుతున్నప్పుడు మేమేం చేస్తామంటే అక్కడ చిన్న షెడ్ లాగా ఉంటుంది కదా ప్లాట్ఫామ్, అక్కడ నుంచున్నాం. ట్రైన్ వచ్చింది చూస్తున్నాం. అనౌన్స్మెంట్లోనేమో పలానా ట్రైన్ అన్నాడు. తీరా దగ్గరకు వచ్చేటప్పటికి నెంబర్ వేరుంది, నేమ్ వేరుంది. నెంబర్ వేరే ఉంది, నేమ్ వేరుంది. ఇప్పుడు నేనేం చేశాను, నెంబరు అది కాదు, నేమ్ కూడా అది కాదు, ఇది కాదులే ట్రైన్ అని చెప్పని నేను ఇంకా ఫోన్ చూసుకుంటా ఈ ట్రైన్ ఎక్కడ చచ్చిందా అని చెప్పని చూసుకుంటా ఉన్నా. అలాగ అనుకుంటా ఈలోపు చక్కన ఒక థాట్ వచ్చింది. ఈ ట్రైన్ కాదంటే అసలు ఈ టైంలో ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ట్రైన్ తప్ప ఏ ట్రైన్ రాదు కదా, ఈ ట్రైన్ కాకపోవడం ఏంటి, ఒకసారి సరిగా చూసుకో, లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, సరిగా చూసుకో అని అంటే సరిగా చూస్తే అక్కడ ట్రైన్ మీద వేరే నెంబర్ ఉంది, పక్కన ఇంకో ప్లేట్ మీద దీని నెంబర్ కూడా ఉంది. నాకు దెమ్మ తిరిగిపోయింది, ఎందుకంటే అప్పటికే వచ్చి 1/2 గంట అయింది. హార్ల మీద హార్లు వేస్తున్నాడు బయలుదేరడానికి. నేను టక్కన దగ్గరికి వెళ్ళి ఆ లోకో పైలట్ దగ్గరికి వెళ్ళి ఇది ఏ ట్రైన్, ఎక్కడికి వెళ్ళే ట్రైన్ అంటే బెంగళూరు టు కాకినాడ అని చెప్పిన. సార్ అది ట్రైన్ అని చెప్పన్నాడు. నాకు దెమ్మ తిరిగిపోయింది, ఎందుకంటే ఇంజిన్ బోగి ఎక్కడుంది, మేము ఎక్కాల్సిన బోగి ఎక్కడో ఉంది. మా మమ్మీకి చెప్పామా, నువ్వు ఏదో ఒకటి చేసి గవాలను పరిగెత్తి, ఎందుకంటే మనం ట్రైన్ మిస్ అయిపోతాము, ఇదే ట్రైన్ అని అంటే. ఇప్పుడు దాకా ఇది కాదన్నావు కానంటే కాదని అన్నానులే కానీ ఇదే ట్రైన్ ఎక్కువ అని చెప్పంటే ఆరాటపడి ఆయాసపడి ఎక్కేద్దలి ప్రాణాల మీదకి వచ్చింది. ట్రైన్లో కూర్చున్నాక అనిపించింది, ఈ 5 నిమిషాలు వదిలేసి ఉంటే, తర్వాత రియాక్ట్ అయ్యి ఉంటే, 5 నిమిషాల తర్వాత అరే ఇదే ట్రైన్ అనుకుని ఉంటే, నాకు 5 నిమిషాలే టైము. నేను ఇంటికి ఏ ఇబ్బంది పడకుండా నేను చెల్లించుకున్న డబ్బులకి నా సీట్లో పడుకుని హాయిగా రావాలంటే ఈ టైంలో రియాక్ట్ అయితేనే పని అయ్యేది, అది దాటితే పని అయ్యేది కాదు. దేవుడా నీకు వందనాలు నాయన, నాకు నిర్లక్ష్యం లేకుండా నాకు భలే హృదయానికి చురుకు పుట్టించి టక్కున ట్రైన్ గురించి ఆ హృదయం సరి చేసుకుని ఎక్కడానికి బాగా భాగ్యం ఇచ్చావు నాయన. 5 నిమిషాలు మిస్ అయితే ఎన్ని తిప్పలు పడాలో, అయితే తిరుపతి వచ్చి మళ్ళీ అక్కడికి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి, అయితే చెన్నై వచ్చి మళ్ళీ అక్కడికి మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కాలి. అప్పుడు ఇదేమో సిట్టింగ్, ఇదేమో స్లీపర్ చేసుకున్నా. ఇప్పుడు కనుక అలా జరుగుంటే సిట్టింగ్లు ఎంత ఇబ్బంది పడితే వెళ్ళాలో కూడా అర్థమయ్యేది కాదు. నేను అంటున్నాను, ఆ 5 నిమిషాలు పోయింటే ఏమయ్యేదండి, డబ్బులు పోయాయి, తిప్పలు అయ్యేవాళ్ళం. అవునా కాదా? నేను అంటున్నాను, దేవుడు ఈ రోజున నువ్వు మారాలని, మారతావని, ఆయనకు భయపడతావని, మార్చుకుంటావని అవకాశం ఇచ్చాడు. ఈరోజు పోతే, ఈ నెల పోతే, ఈ సంవత్సరం పోతే, ఏమండి ఈలోపు నువ్వో నేనో పోతే ఏమైపోతాం? ఇచ్చిన సమయం ఎంతో నీకు తెలుసా? నీకు దేవుడు ఇచ్చిన సమయం ఎంతో నీకు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఎంతవరకు నీకు తెలుసా? ఓ రోజున ఒక కుర్రోడు యేసన్న గారి చర్చిలోనే 3 రోజులు కోటాలంటే 3 రోజులు కోటాల్లో ఉపవాసాలు ఉండి 3 రోజులు కోటాల్లో బాప్తిసం కొరకు సిద్ధపడ్డాడంట. ఆ 3వ రోజు ఆఖరిన ఫ్రెండ్స్ వచ్చారంట. వాళ్ళు అన్నారంట, ఒరే పెళ్ళికి వెళ్ళొద్దాం రా అన్నారంట. పెళ్లి కాదు నేను బాప్తిసం తీసుకోవాలంటే, ఏం దేవుడు రా, ఏం బాప్తిసం రా, మన ఫ్రెండ్ కంటే ఎక్కువైపోయాడా, మన ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువైపోయాడా, రా నువ్వు మళ్ళీ వచ్చినా తీసుకుంది కానీ అని శనివారం రాత్రి తెల్లారితే బాప్తిసం తీసుకోవాలంట. శనివారం రాత్రి కారు ఎక్కించుకుని ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకెళ్లారు. ఈ ఫ్రెండ్స్ వయసులో తెలిసిందే కండి. మరి తాగారు, తోలాడు, తీసుకెళ్ళాడు, టెప్పర్ లారీ కొట్టేశాడు, మొత్తం చచ్చిపోయారు, బాడీలు తీశారు, పొడుకోబెట్టారు. ఆ కార్యక్రమం చేస్తున్నారు. డైవిజన్లు వచ్చారు. అప్పుడు వాళ్ళ అమ్మ యేసన్న గారి దగ్గర అనిద్దంట, అయ్యా ఇటు తెల్లారితే బాప్తిసం తీసుకోవాల్సినోడు కదా, ఇటు చచ్చిపోయినందుకు నాకు బాధ లేదు, ఇటు బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోయినందుకు నాకు బాధ వేస్తుంది. ఆ చచ్చిపోయినందుకు తల్లికి బాధ లేదంట. ఎందుకు? తల్లికి తెలిసిన జ్ఞానం ఏంటనంటే, నా వారిని నేను ఇక్కడ కోల్పోయినా
వారు రక్షణలో చనిపోయిన వారైంటే నేను ఖచ్చితంగా పరలోకంలో వారిని కలుసుకుంటాను. దావీదు చెప్పాడు, ఈ చిన్నవాడు ఇప్పుడు చచ్చిపోయాడు, ఇంకా నేను కూర్చుని వాడవను, నేను వాడిని కలుసుకుంటా. వాడిని మళ్ళీ కలుసుకోడు, నేను వెళ్ళి వాడిని మళ్ళీ ఇప్పుడు ఈ తల్లి అంటది, నేను ఇంకా వాడిని కలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. నేను అన్నా, నీకు ఇచ్చిన అవకాశం ఎంతో తెలుసా? నీకు ఇచ్చిన సమయం ఎంతో తెలుసా? కొందరు ఇవ్వబడిన సమయాన్ని చదువుకు ఉపయోగించుకుంటున్నారు, కొందరు ఇవ్వబడిన సమయాన్ని వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు, కొందరు ఇవ్వబడిన సమయాన్ని ఎదగడానికి ఉపయోగించుకుంటున్నారు, బాగుపడుతున్నారు లోకంలో. నేను అంటున్నాను, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవునిలో అంగీకరించబడటానికి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి ఉపయోగించుకోవాలి. కానీ రాత్రిని అడుగుతున్నా, ఎవరమైనా మనం ఈ రాత్రి ఇప్పటి వరకు జరిగిన ఈ సంవత్సరం అంతట్లో ఇవ్వబడిన దినాలను ఉపయోగించుకుంటున్నామా? ఇవ్వబడిన సమయాలను ఉపయోగించుకుంటున్నామా? ఇవ్వబడిన ఆ వాక్కుని నీకే అని చెప్పని పొందుకుని ఉపయోగించుకుంటున్నావా? జాగ్రత్త, ఇది చిన్న విషయం కాదు. ఎవరో చూడలేదు అనుకుంటున్నావేమో, ఎవరికి నీ జీవితం గురించి తెలియదు అనుకుంటున్నావేమో. మనుషులకు తెలిసినా తెలియకపోయినా డోంట్ వరీ, అసలు భయపడాల్సిన అవసరం లేదు. మనుషుడే పాటోడండి, కానీ నీ జీవితం మొత్తం దేవుడికి తెలుసు. కొందరు మనుషుల దగ్గర నా జీవితం బట్టబయలైపోతుంది అని చెప్పని పిచ్చి ఏడుపులు ఏడుపుతారు, పిచ్చి ప్రయత్నాలు చేస్తారు. మనుషుల దగ్గర బయలుపడితే ఏముంది, వాళ్ళు నిన్నేం పరలోకం తీసుకెళ్లరు, వాళ్ళు నిన్నేం నరకానికి తోసేలేరు. కానీ నీకోసం ప్రాణం పెట్టి జీవమరణాలు తన వశమును పెట్టుకుని పరలోకమో నరకమో నిర్ణయించే ప్రభు ఉన్నాడు చూడు. నువ్వు ఆయన వైపు చూసి భయపడాలి. నువ్వు ఆయన దృష్టిలో ఏమవుతున్నావో చూసుకోవాలి. నువ్వు ఆయన దృష్టికి నీతిమంతుడు అవుతున్నావో చెడ్డోడు అవుతున్నావో పరిశీలన చేసుకోవాలి. 10 మంది నువ్వు చెడ్డోడు అంటూ చెడ్డోడు వైపు, 10 మంది నువ్వు మంచోడనో నువ్వు మంచోడు వైపు. ఆ నిర్ణయం ఇవ్వాల్సింది, ఆ స్టాంప్ వేయాల్సింది దేవుడు. ఆయన వైపు చూడాలి. ఆయన సాక్ష్యం అంటే తెలుసుకోవాలి. ఆయన యందు నువ్వు ఏమవుతున్నావో చూసుకోవాలి. జీవితం అంటే ఏమనుకుంటున్నావు? ఏమంటే దేవుడికి ఇచ్చిన ఆయుష్ అంటే ఏమనుకుంటున్నావు? సిలువలో దేవుడు పెట్టిన ప్రాణం అంటే ఏమనుకుంటున్నావు? ఈ రోజు నిన్ను భూమి మీద సజీవులుగా పెట్టాడంటే ఏమనుకుంటున్నావు? ఎంతవరకు ఉపయోగించుకున్నావు ఇచ్చిన అవకాశం? కొందరు మాత్రమే బైబిల్లో కనబడతారు. ఆశ్చర్యంగా నాకు, వాళ్ళకు వచ్చిన ఒక అవకాశాన్ని, వచ్చిన ఒక సమయాన్ని ఉపయోగించుకున్నారు. కొందరు బాగుపడ్డారు, కొందరు దీవించబడ్డారు, కొందరు రక్షణ పొందుకున్నారు. నీకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు ప్రభు తనలోనే నువ్వు ఉన్నప్పటికీ కూడా ఇంతగా నిన్ను ప్రేరేపిస్తున్నాడే. ఏమండి, ఒక వాక్యం ఉంది, నాకు చదివినప్పుడల్లా గుండె బయలుపోద్దండి. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడు. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు, వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? దేవుని తీర్పు ఎవరు తప్పించుకుంటారు భూమి మీద? మంచి క్రియలకైనా చెడ్డ క్రియలకైనా ప్రతి ఒక్కరూ ఆయన మహిమ సింహాసనం నిలబడి తీర్పులో నిలబడాల్సిన వాళ్ళమే కదండి. తప్పించుకునే మానవుడు ఎవడు? అసలు మరణం తప్పించుకునేది ఎవడు? తీర్పుని తప్పించుకునేది ఎవడు? మరి దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తావా? ఈ భూమి మీద ఉన్న అల్పకాలమైన వాటికి అల్లాడిపోయినంత ప్రాకులాడే అంత ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే దీని విషయం మాత్రం మనం మాట్లాడం. మరణం ఎవరికైనా తప్పిందా? మరణం తర్వాత తీర్పు ఎవరికైనా తప్పిద్దా? అన్నాడు, నువ్వు చేసే క్రియలకు తీర్పు ఉందే, ఆ తీర్పు తప్పించుకుంటాం అనుకుంటున్నావా? తీర్పు తప్పించుకుంటాం అనుకుంటున్నావా? ఏమండి, అప్పుడు దాకా ఏసీ లేదంట, రీసెంట్గా ఏసీ పెట్టారంట, 2000 కరెంట్ బిల్లు వస్తుందంట. ఎందుకు వస్తుంది అమ్మా? ఎందుకు ఆ కరెంట్ బిల్ ఎందుకు వచ్చింది? మరి ఇన్నాళ్ళు వచ్చి రీడింగ్ తీస్తాడు కదా, ఇప్పుడు కూడా అదే రీడింగ్ తీసి వెళ్ళొచ్చుగా. నువ్వు కాల్చిందంతా అక్కడ రికార్డ్ అవుతుంది, అవునా కదా? నువ్వు ఖర్చు పెట్టింది రికార్డ్ అవుతుంది. నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా అక్కడక్కడ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత కార్డు ఒకసారి ఉపయోగించే ప్రయత్నం చేయి, ఏమైంది? నువ్వు వాడి తర్వాత నువ్వు బ్యాంకులో ఉన్నాడు, మొత్తం ప్రింట్ తీసేస్తాడు. నువ్వు ఎక్కడ ఏం ఖర్చు పెట్టావు మొత్తం తీసేస్తాడు. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఆన్లో పెట్టుకో, హిస్టరీ ట్రాక్లో పెట్టుకో. నువ్వు నెల తిరిగే లోపు వాడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, షాపింగ్కి ఎంత టైం కేటాయించావు, తిండికి ఎంత టైం కేటాయించావు, ట్రావెల్ ఎంత టైం ఉన్నావు, ఎకో సిస్టంలో ఎంత ట్రావెల్ చేసావు, వాడు సర్వం డీటెయిల్స్ ఇచ్చేస్తాడు, ఏది మిస్ అవ్వదు. ఏమండి, మరి ఇవన్నీ మనుషుల జ్ఞానంతో అన్నీ ట్రాక్ చేసినప్పుడు నీ క్రియలకు తీర్పు ఉందే.
ఏమండి నువ్వు కాల్చుకునే కరెంట్ రికార్డ్ అవుతుంది, చేసే కాల్స్ రికార్డ్ అవుతుంది, ఏమండి వాడుకునే నెట్ రికార్డ్ అవుతుంది, నువ్వు వాడే బిల్లు రికార్డ్ అవుతుంది. ఇన్నిటిని నువ్వు తప్పించుకోలేవే, పే చేయాల్సిందే కదా తిరిగి మళ్ళా. నువ్వు చేసిన క్రియలకు తీర్పు ఉంది, అది తప్పించుకుంటాను అనుకుంటున్నావా? అది తప్పించుకోలేవు. గుర్తుపెట్టుకో, మనిషి క్రియలకి తీర్పు ఉంది, అది తప్పించుకోలేవు. లోకస్తులు దాన్ని తెలియ కర్మ అనుకుంటారు. ఎవడ కర్మ ఆడు అనుభవించాల్సిందే అంటాడు. కర్మ అనుభవించం, చేసిన కర్మను సరి చేసుకునే అవకాశం ఇచ్చినా ఉపయోగించుకొని చూడు, ఆ దరిద్రం అనుభవిస్తాం. దేవునిలో గొప్ప భాగ్యం ఏంటంటే, ఊరే నువ్వు దరిద్రుడు రా, దరిద్ర పనులు చేసుకున్నావు, నీ దరిద్రం తీసేస్తాక నేను వచ్చాను, నీ కోసం నీ శిలువలో దరిద్రుడిని అయ్యాను, నేను ధనవంతుడిని చేస్తాను, నేను భాగ్యవంతుడిని చేస్తాను, నువ్వు దరిద్రుడు రా, నా దగ్గర రారా అంటే ఏసే అక్కర్లేదు. ఈ రోజున నిన్ను భాగ్యవంతుడిని చేస్తానికి, నిన్ను ధనవంతుడిని చేస్తానికి ఆయన దరిద్రుడైపోయాడు. సింహాసనం మీద కూర్చుని దేవదూతలు కూడా భయపడి తమ ముఖములు కప్పుకుని స్తుతించేటటువంటి ఆ గొప్ప ప్రభు నిన్ను గొప్పవాణ్ణి చేయాలని, నిన్ను ఆ క్రియల నుంచి తప్పించాలని, నిన్ను ఆ పాపము నుంచి తప్పించాలని, నీ మీదకి ఆ ప్రతిఫలం రాకుండా నువ్వు కూడా పరలోకంలో మహిమను అనుభవించాలని నీ కోసం దరిద్రుడైపోయాడు ఆయన. నీ కోసం సిలువలో వేలాడి ఆఖరి చుక్క వరకు రక్తాన్ని కార్చడైనా. నువ్వు కర్మలో పోవట్లా, నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు. చూడు అందులో పోతున్నావు. చూడు కింద ఏమంటాడు, కింద చూడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుందని ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి నీకు నీవే దేవుడంట మనందరి పట్ల అనుగ్రహం చూపిస్తున్నాడంట, దీర్ఘశాంతం, సహనం కలిగి ఉన్నాడంట. అందుకే ఇంకా బతుకున్నాం. ఎంత అనుగ్రహమో తెలుసా మనకి. అనుగ్రహం అంటే ఏంటి? అనుగ్రహం అంటే పోన్లే, అదే అనుగ్రహం. జీతం కాదు, పోన్లే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, పోనేయండి, ఆ కష్టాల్లో ఉన్నాడు ఆడు పోనేయండి. అనుగ్రహం. ఇప్పుడు మన మీద దేవుడు అనుగ్రహ ఐశ్వర్యం చూపిస్తున్నాడంట. ఎంతో అనుగ్రహం మనకి ఇచ్చాడంట. మనం చేసే పనులు బట్టి దీర్ఘశాంతంతో ఉన్నాడంట. చిన్నపిల్లలు చిన్న అల్లరి చేస్తే ఒళ్ళు బాధేస్తాం కదా, దేవుడు అంట మన పట్ల దీర్ఘశాంతంతో, సహనంతో ఉన్నాడంట. అయితే ఇదంతా ఎందుకు తెలుసా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నిన్ను మార్పు పొందమని ప్రేరేపిస్తుందంట. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నిన్ను ఏం చేస్తుందంట అని ప్రేరేపిస్తున్నా, నిన్ను దేవుడే ప్రేరేపిస్తున్నాడనే మాట తెలియక, దేవుడే నిన్ను పరిశుద్ధ జీవితంలోకి ఆహ్వానిస్తున్న సంగతి తెలియక, హృదయాన్ని కఠినపరుచుకుని, హృదయాన్ని మొద్దుబార్చుకుని, బండబార్చుకుని, ఉగ్రత దినానికి నువ్వు కీడును కూడబెట్టుకుంటున్నావంట. దేవుడు నీతో మాట్లాడుతున్నారు రాత్రి. నేను నీ పట్ల ఎంత అనుగ్రహం చూపించానో, నేను నీ విషయంలో ఎంత సహనం ఉన్నానో, నేను ఈ విషయంలో ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నానో, నీ ఎంత దీర్ఘశాంతం చూపించానో, నువ్వు అంత కఠినపరుచుకుని నీకు నువ్వే కీడులో పడుతున్నావు. ఇక్కడ ఏంటి? ఇచ్చిన అవకాశం, ఇచ్చిన సమయం వృధా. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తృణీకరిస్తున్నావు, కఠినపరుచుకుంటున్నావు, వృధా చేస్తున్నావు. ఆ తర్వాత సమయం పోయినాక, ఏమండి నేను చెప్పాను, ట్రైన్ పోయినాక తిప్పలేనా? ఏమన్నా హ్యాపీగా ఉంటుందా? తిప్పలే. నీకు ఇచ్చిన అవకాశం పోయినాక ఇది జీవితంలో మళ్ళీ దక్కేదైతే కాదు, మళ్ళీ వచ్చేదైతే కాదు. ఎందుకంటే నీ సమయం ఎంతకాలమో నీకు తెలియదు. చూడండి లోకసువార్త 23వ అధ్యాయము 40వ వచనం నుంచి టక్ చదవండి. 40. గద్దించి మనం చేసినట్టు కనిపిస్తున్నాం కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు. రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్.
ఏమండి, వారి బాల్యంలో మరి తల్లిదండ్రుల సమకూర్పు లేదో, తల్లిదండ్రులు లేరో, సహవాసాలు అలాంటివో, వాళ్ళు ఎదిగే కొద్ది దొంగతనాలు గాను, బందిపోటు దొంగలు గాను మారారు. ఆ క్రమంలో కొందరిని చంపారు, కొన్నాళ్ళకి పట్టుబడ్డారు. ఒక రోజున తీర్పులోకి వచ్చారు. 2 దొంగలు, బందిపోటు దొంగలు, హంతకులు. వాళ్ళు చేసిన క్రియలన్నిటిని బట్టి లోకపు తీర్పు వాళ్ళని మరణానికి అప్పచెప్పేశారు. కానీ వారి మధ్యలో ఇంకొక అతను నిల్చోబెట్టారు. అందరూ ఆయన్ని దేవుని కుమారుడు కదా, నువ్వు మెస్సయ్యవు కదా, నువ్వు రక్షకుడు కదా, నువ్వు క్రీస్తువు కదా అంటున్నారు. అందరూ అనేటప్పటికీ ఒకడు అన్నాడు, నువ్వు మరి క్రీస్తు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించొచ్చుగా అన్నాడు. అప్పుడు ఒకడు అన్నాడు ఏమన్నా తెలుసా, నువ్వు శిక్షలో ఉన్నావే, నీకు అనిపించట్లేదా మనం చేసిన వాటికి మనం సిలువలో ఉన్నాం, ఎలా తప్పించుకుంటాం అనుకుంటున్నావు? మనం చేసింది మనము అనుభవిస్తున్నాం. వాడికి అర్థమైందండి, నేను చేసింది అనుభవిస్తున్నాను. ఈరోజు మనకు అర్థం కాక మనం దాన్ని నానా రకాల పేర్లు పెట్టుకున్నాం, మనుషుల మీద తోసేసో మనం అట్లా జీవితాలను వెళ్ళబుచ్చేస్తున్నాం అనమాట. ఆడి మూలంగా నా బతికెట్టయింది, వీడి మూలంగా నా బతికెట్టయింది, నా దరిద్రం వింతే, నా జాతక వింతే, నా బతికే అంత అనుకున్నాం తప్ప నువ్వు చేసుకున్నావు అనుభవిస్తున్నావు అని తెలియదు నీకు. వాడికి అర్థమైందండి. అంటాడు, అయ్యా చేసిన దానికి శిక్ష అనుభవించాలి, ఇక్కడ అనుభవిస్తున్నాను, కానీ ఇదే వాటికి మళ్ళీ అక్కడ కూడా అనుభవించాలా, నరకంలో కూడా పడాలా? నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ రాజ్యంలో. వాడికి ఇంకెంత సమయం ఉందండి భూమి మీద? వాడికి ఎంత సమయం ఉంది? ఆ ఉన్న సమయంలో వచ్చిన అవకాశాన్ని వాడు ఉపయోగించుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఉపయోగించుకుంటావా? వాడికి ఉన్న సమయం అదే. వాడికి దెబ్బ పడినప్పుడు ఒంటి మీద, వాడు సిలువ మోసినప్పుడు, వాడు నొప్పి అనుభవిస్తున్నప్పుడు వాడు అర్థం చేసుకున్నాడు, ఈ నొప్పి నేను ఎందుకు అనుభవిస్తున్నాను. వాడు అర్థం చేసుకున్నాడు, ఈ నొప్పిలో నేను ఎందుకున్నాను. ఈ రోజున దేవుడు కొందరిని మరణానికి అప్పచెప్పలేదులే కానీ కొంత శిక్షలో అన్న అర్థముడికి అర్థమైద్దని చెప్పని అప్పచెప్తుంటే, వాళ్ళు శిక్షలో కూడా ఈ నొప్పి నాకు ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ తప్పు చేశాను, ఏమి సరి చేసుకోవాలి అని చూడట్లేదండి. వాడికి ఆ సిలువ పోసినప్పుడు, వాడికి ఆ కొరడాలతో కొట్టినప్పుడు, వాడికి ఆ మేకులు కొట్టినప్పుడు వాడికి అనిపించింది, ఇదంతా నేను ఎందుకు పడుతున్నాను, వీళ్ళందరూ నాతోటి మనుషులే కదా, నాలాంటి మనుషులే కదా, వీళ్ళందరూ నన్ను సిలువకు అప్పచెప్పి ఎంజాయ్ చేస్తున్నారేంటి, వీళ్ళందరూ పీడ విరగడేంది అనుకుంటున్నారేంటి, నేను ఎంత బాధ పెట్టాను వీళ్ళని, నిజంగా నేను దోచుకున్నాను కదా, వీళ్ళలో కొందరు చంపాను కదా, చేసి అనుభవిస్తున్నాను, ఇక్కడ అనుభవిస్తున్నాను. మరి చచ్చిపోయినాక వాడి కళ్ళ ముందే అవకాశం ఉంది, అయ్యా అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నప్పుడు వాడికి అక్కడే జవాబు వచ్చిందండి. ఇంకా ఆడ 5 నిమిషాలు కూడా నోరు మూసుకుని ఉంటే ఇక్కడ అనుభవించేవాడు, అక్కడ అనుభవించేవాడు. ఈ నోరు తెరిచి అడిగాడు కదా, ఇన్నాళ్ళు నాతోటోడే, నాతో పాటు దొంగతనాలు చేసినోడే, స్నేహితుడే, ఒకే మనసున్నోడే, ఆడేంటి నాకు రాజ్యంలో చోటు కావాలంటున్నాడు, అయ్యోయ్యో మరి నాకు కావాలి. ఈ నోరు తెరిచాడా? ఒక్కడే అవకాశం ఉపయోగించుకున్నాడు. ఒకడు ఆ టెర్రోళ్ళ చొత్త నుంచి పోయాడు, వీడు ఇక్కడ అనిపిస్తాడు, పోయినాక అనిపిస్తాడు. అవలా అసలైన శిక్ష దేహానికి కాదు, నీ ఆత్మకు రెండో మరణం. మొదటి మరణం శిక్ష ఏం కాదు, రెండో మరణం శిక్ష. వాడికి వచ్చిన అవకాశం ఒకడు ఉపయోగించుకోడండి. నీకు ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు, ఎంత అనుగ్రహం ఐశ్వర్యం దేవుడి పట్ల చూపిస్తున్నాడు, ఎంత కటాక్ష నీ పట్ల చూపిస్తున్నాడు, ఎంత కరుణ నీ పట్ల చూపిస్తున్నాడు. పొద్దున్న ఎక్కడో చదివాను, నేను శిక్షలో పెట్టిన వాళ్ళకి బుద్ధి రాలేదు, వాళ్ళని ఏం చేయాలని చెప్పి అంటాడు దేవుడు ప్రవక్తతో. ఎందులో పెట్టాడంటే దేవుడు తీసుకెళ్ళి, నేను శిక్షలో పెట్టిన వాడికి బుద్ధి రాలేదే. ఏమండి, ఒకరోజు మేము క్లాస్లో జోక్ వేసుకుంటే నవ్వు వచ్చేస్తుందిగా నవ్వుతున్నాం. కానీ నేను మంచిగా చదువుతానని చెప్పి తెలుగు టీచర్ అందే, ప్రభు నువ్వు నవ్వమాకాంత్ ఏంటో మాయరోగం. ఆ రోజు నవ్వేశా. ఆవిడ చెప్పిందండి ముందే, నువ్వు నవ్వమాకు, నేను బయట నుంచి పెట్టేస్తాను. వీడేమో పక్కన జోక్ వేస్తున్నాడు, నవ్వేశాను. 3వసారి కోపం వచ్చి నువ్వు బయట ఎండలో నుంచో అంది. బయట ఎండలో నుంచి ఉంటే అందరూ చూసే, ఎందుకంటే క్లాస్లో ఉంటే క్లాసు, బయట అందరూ చూసే. ఇప్పుడు ఆ ఎండలో నుంచి నాకేం రావాలి? ఇంకొకసారి అటు జోక్ ఎత్తే పేళ్ళు నాడు పేయగల తప్ప. మరి మనం ఎలా ఉన్నాం తెలుసా? దేవుడు మనల్ని నొప్పి పుట్టిస్తున్నా, దేవుడు మనల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నా, గద్దిస్తున్నా కూడా ఆ సమయంలో ఏదో అలా ప్రయత్నం చేస్తున్నాం, ఆ సమయం దాటంగానే మళ్ళా దేవునికి ఎదురు తిరిగే వారంగా తయారవుతున్నాం. జాగ్రత్త, జాగ్రత్త.
మోషే లాంటి తప్పించుకోలేకపోయాడు, పారిపోయాడు. ఇక్కడ నువ్వు పారిపోయేదే ఉండదు. మోషే పారిపోవడాకన్నా అవకాశం దక్కింది తప్ప ఇక్కడ నువ్వు దేవుని తీర్పు నుంచి తప్పించుకునేది, దేవుని దగ్గర నుంచి పారిపోయేది ఏమి ఉండదండి. ఏమైనా ఉండదని మీరు అనుకుంటున్నారా? నీకు ఒక సమయం ఇవ్వబడితే ఇవ్వబడిన సమయంలోనే నువ్వు చేసిన దానిని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. బిడ్డలు ఇప్పుడు చదువుకునే వయసు అండి. చదువుకునే వయసులో చదువుకోవాలి. ఆ వయసు పోయినాక, ఆ మనసు పోయినాక, ఆ స్పష్టత స్వచ్ఛత పోయినాక మళ్ళీ చదువుకోవాలన్నా అందరికి అవదు. అది చదవలేరు. అది ఆ తర్వాత నీ క్లాస్మేట్ ఒక నీ ముందే చక్కగా జాబ్ చేసి కారులో తిరుగుతూ ఉంటే నువ్వే ఆర్డినరీ పనో, కూల్ పనో, లేకపోతే రోజు అటు తిరిగే పనో చేసుకుంటావు ఉంటే అటు చూసినప్పుడు ఏమనిపించింది? యోగం అనుకోగలవా? రోగం నాకు అనుకోవాలి. ఆ రోజు నాటితో పాటు చదవాల్సినప్పుడు చదవలేకపోయాను. ఆడిదేం యోగం కాదు, నీదే మాయరోగం, చదవాలా. సమయాన్ని ఉపయోగించుకోవాలండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. చూడండి జెఫన్యా ప్రవక్త గ్రంథం ఒకసారి చూడండి. జెఫన్యా 773 2వ అధ్యాయము మొదటి మాటలు అన్న వాటర్. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. 2వ అధ్యాయం మొదటి నుంచి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. ఎలా రావాలి? పొట్టు గాలికి ఎగురునట్లు, పొట్టు సమయము గతించుచున్నది. మీరు ఎప్పుడన్నా చూసారా? మీరు ఎప్పుడన్నా ఇల్లు ఊడ్చేటప్పుడు, రోడ్డు ఊడ్చేటప్పుడు ఎండకి ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్ పైకి లెగుస్తాయి, మళ్ళీ వాటిని పట్టురాగలవా? ఊడ్చినప్పుడు ఎగురుతుంది చూడు, ఎండకి అవి లాక్కుంటా ఉంటుంది, అలాగా కనపడతా ఉంటుంది. మళ్ళీ ఆ పార్టికల్, ఆ మొత్తం డస్ట్ని పట్టుకోగలవా? పట్టుకోలేవు. ఇక్కడ అంటున్నాడు పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు సమయం అంట అయిపోతుందంట. తెలుసా? నీకు తెలియకుండా నీ జీవితంలో 40 ఏళ్ళు అయిపోయినాయి, చూస్తున్న నీ జీవితంలో 50 ఏళ్ళు అయిపోయినాయి, చూస్తున్న నీ జీవితంలో 30 ఏళ్ళు అయిపోయినాయి. ఎప్పుడైపోయినాయి? ఎప్పుడో తెలియదు. ఏమో 30 ఏళ్ళు నీకు ఎలాగున్నాయి? నాకైతే కష్టంగా ఉన్నాయా? నాకైతే ఎప్పుడైపోయింది నా జీవితంలో 30 ఏళ్ళు. ఎందుకంటే పొట్టు ఎగిరినట్టు ఎగిరిపోతే దినాలు, రోజులు నువ్వేం చేయకపోయినా వెళ్తే ఏమైనా చేసి వెళ్తానుంటే. దేవుడు ఏమంటున్నాడు? సిగ్గుమాలినోళ్ళారా, సమయం గతించిపోతుంది, రండి. ఎందుకు రావాలి? విధి నిర్ణయము కాకమునపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునపే కూడి రండి. ఎందుకు రావాలి? విధి నిర్ణయము కాకమునిపే, దేవుడు ఇక చాలు అనుకోకమునిపే, ఆయన కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, ఏమండి, శిక్షించుటకై యెహోవా ఉగ్రదినము రాకమునిపే కూడి రండి. ఏం చేయాలంట? సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా వచ్చి ఏం చేయాలంట? దేవుణ్ణి వెతకాలి. అయ్యా నాతో మాట్లాడు, అయ్యా నన్ను అంగీకరించు, అయ్యా నన్ను క్షమించు. నువ్వు ఆయన్ని వెతకాలి. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రార్థనలో ఆశీర్వాదాలు ఎదుగుతారు, ప్రార్థనలో వాగ్దానాలు ఎదుగుతారు. నువ్వు దేవుణ్ణి వెతకాలి, దేవుని మాటను వెతుక్కోవాలండి. దేవుణ్ణి. ఫోన్ మిస్ అయింది అనుకో, బానే అనగలవా? ఎలా ఎత్తుకుతావు? ఫోన్ చేయి, నా ఫోన్ అక్కడ పెట్టు, ఫోన్ చేయి, ఇక్కడ పెట్టాను, కింద బండ్లు పెట్టాను, ఫోన్ చేయి. చచ్చిపోద్ది ప్రాణం. అది లేకపోతే నేను గడవకపోతే, దేవుడు లేకపోతే నీ బ్రతికి వెళ్తుంది అనుకుంటున్నావా? దేవా మాట్లాడు, వెతకాలండి దేవుణ్ణి. ప్రార్థనలో వెతకాలి దేవుణ్ణి. అయ్యా నాతో మాట్లాడు, నా మాట నువ్వు విను, నీ మాట నాకు చెప్పు. వెతకాలి దేవుణ్ణి. ఎప్పుడు శిక్ష రాకమునిపై, సమయం ఉన్నప్పుడే పొట్టులాగా గతించిపోతుంది. సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అలా చేసి మీరు దాచబడతారు. నా 17 ఏళ్ళప్పుడు సువార్త ఉందనండి. ఈ జీవితం ఎందుకని ఒక ప్రశ్న, చచ్చినాక ఏమవుతావు అని ఒక ప్రశ్నతో
నేను నాకున్న ఆలోచనలు, ఆశలు, కోరికలు, గురి, గోలు, గమ్యం సర్వం పక్కన పెట్టా. 17 ఏళ్ళు ఉన్నప్పుడు, 18 ఏళ్ళు ఉన్నప్పుడు బాప్తిజం పొందుకున్నా. 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ బైబిల్ పట్టుకుని వాక్యానికి బోధించడానికి దైవజనుల చేత నిలబెట్టబడ్డాను. ఒకరోజు వీరవల్లి వాకింగ్ చెప్పడానికి వెళ్ళయ్యా అని చెప్పి నన్ను పంపించారు. అప్పుడు పాటలో బాగా వినేవాడిని. అప్పుడు ఏదో నాకు మోటో E1 ఫోన్ ఉండేది. దానికి హెడ్ ఫోన్స్ పెట్టుకుని బైక్ మీద చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా తోలుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు ఉయ్యూరు పామ రోడ్ సింగిల్ రోడ్డు. ఇప్పుడంటే హైవే పడింది, కానీ అప్పుడు సింగిల్ రోడ్డు. మాకు చెరుకు బళ్ళు వెళ్తాయి. చెరుకు బళ్ళతో చాలా అనీజీగా ఉంటుంది తోలడం అనమాట. సో ఇప్పుడు నా ముందు ఒక ట్రాక్టర్ ఉంది. వాడు నాకు ప్లేస్ ఇవ్వట్లేదు. సో ఇవ్వకపోయేటప్పటికి నేను చాలా ట్రై చేసి ఇప్పుడు ఇలా తీసా బండి. కొంచెం సైడ్ ఇచ్చినప్పటికి ఇలా నేను రైట్కి వచ్చాను. నేను రైట్కి వస్తే నా పక్క నుంచి ఒకటి అనుకుంటా, నా పక్క నుంచి ఒకడు ఇలా వెళ్ళాడు అనమాట. వీడు వెళ్ళేటప్పటికి ఇంకా ప్లేస్ లేదని చెప్పి నేను ఆగిపోయి ఆడ వెళ్ళినాక నేను మళ్ళీ బయటకు వచ్చి ఇలాగ ముందుకు వెళ్ళా. వాడు ఒక ఎద్దుల బండి ఉంటే దాన్ని క్రాస్ చేసి అలా వెళ్ళాడు. టోప్ సౌండ్ వచ్చింది. ఎందుకంటే ఈ ఎద్దుల బండికి రేడియం లైటింగ్ ఉందా, ఆ ముందు ఒక ఎద్దుల బండి ఉంది, దానికి రేడియం లైటింగ్ లేదు. లోడ్ లేని బండి ఒకటి వెళ్తుంది. వెళ్ళాడు, టేపును గుద్దుకున్నాడు, పడిపోయాడు. ఎద్దుల బండి ఆగలా, ఆడి దారి నాడు వెళ్ళిపోయాడు. వీడు పడిపోయాడు. నేను ఆయన గుద్దాల్సిన వాడిని అలా తిప్పుకుని నేను వెళ్ళిపోయాను. ప్రేయర్ చూసుకున్నాను. పొద్దున్నే కాలేజీలో మా లైబ్రరీలో పేపర్ వేస్తారు. నాకు బ్రేక్ టైంలో వెళ్ళి పేపర్ చదవడం అలవాటు. వెళ్ళి పేపర్ చదువుతూ ఉంటే జిల్లా ఎడిషన్లోకి వస్తే పలానా ఆకుందూరు దగ్గర బైకు ఎద్దుల బండి ఢీకొని ఒకడు పోయాడని చెప్పి రాసింది. నేను అంటున్నాను, ఆడ వెళ్ళకపోతే ఎవరు వెళ్ళాలి తెలుసా? నేను వెళ్ళాలి. నాకు దాని ఎదురు ఇంకో బండి ఉందని నాకు తెలియదు. వీళ్ళు గుద్దుకున్నాకే నాకు తెలిసింది. నేను అంటున్నాను, ఇలా నీకు అర్థం కాదు, కానీ నువ్వు ఆయన్ని వెతుకుతున్నప్పుడు, ఆయన నీతి న్యాయం అనుసరిస్తున్నప్పుడు ఎన్నో తప్పిస్తాడు. ఎన్నో. రోజు పెద్దయ్య గారు చెప్పారు, వాళ్ళ మేనల్లుడు రూఫస్ అన్న ఆయన బైక్ మీద గిటార్స్ మీద కీబోర్డ్ పట్టుకుని క్యాసరపల్లి నుంచి ఉప్పులూరు నుంచి అలా ఉయ్యూరు వెళ్ళాలి. ఉప్పులూరు మధ్యలోకి వచ్చినప్పటికి బుడమేరు వంతెన వచ్చింది. అది ఇలా చిన్నగా అయిపోద్ది బుడమేరు. అక్కడ ఏమైందంటే ట్రాఫిక్ అయింది. ఎదురో కారు ఉంది, వీళ్ళు వెనమాల ఆగారు. రూఫస్ అన్న ఏం చేశారంటే ఈ కార్ నుంచి ఇంకొంచెం గ్యాప్ ఉంటుందిగా మనకి బైక్ వాళ్ళకి, ఇలా పక్క గ్యాప్లోకి వెళ్ళిపోయాడంట. ఈయన ఇలా వెళ్ళిపోయి ఇంకో కారు దాటంగానే వెనకమాల నుంచి ఒక కారు స్పీడ్గా వచ్చి, ఈ కారు వెనమాల ఉండాలి కదా, ఈయన ఇలా తప్పుకోగానే వచ్చి ప్రేరణ గుద్దాడంట. అక్కడ ఇలా బైక్ ఉంటే ఈ కార్కి మధ్యలో ఇద్దరు అప్పుడే అయిపోయేవాళ్ళు. ఎవరు తప్పించారు? ఇక్కడ రాయబడుతున్న వాక్యం అది, సిగ్గుమాల జనులారా రండి, విధి నిర్ణయం రాకమునిపే, ఉగ్రత రాకమునిపే వచ్చి నన్ను వెతికితే, నన్ను అనుసరిస్తే, నా నీతిని కోరుకుంటే ఉగ్రతను తప్పించడం నా వస్తులోనే ఉంది కాబట్టి, తీర్పును తొలగించి నేను బాగుచడం నా వస్తులో ఉంది కాబట్టి నేను తప్పిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను రక్షిస్తాను అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న వాడు ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, అనుభవించడం నాకు తెలుస్తుంది. నీకేమన్నా తెలుసా? నీకేమన్నా అర్థమవుతుందా? దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో, కానీ నువ్వు ఎంత గాయపరుస్తున్నావో, నువ్వు గాయపరుచున్నానికి ఆయన దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడో, ఈ ఓర్చుకున్న దానికి నీకు సమయం ఒకటి ఇచ్చాడు. ఇది దాటిపోతే ఏమవుతావు నీకు తెలుసా? ఏమండి, ఇంత గొప్ప రక్షణ సువార్త నీ దగ్గరకు వస్తే నువ్వు దీన్ని తోసివేసుకుంటున్నావు. జాగ్రత్త. ఒకళ్ళు సమయాన్ని ఉపయోగించుకున్నారు. ఆయన అందుకే పిలుస్తున్నాడు, సమయం అయ్యేలోపే రండి, గతించిపోతుంది. ఏమండి, అసలు సమయం అనేది గతించినట్లు ఏది గతించదండి. ఊరికే రోజు వెళ్ళిపోతుంది, ఊరికే నెల అయిపోతుంది. నేను మొన్న కూర్చున్నా, అసలు 11 నెలలకు వచ్చాం. ఏం చేశాను 11 నెలలు? ఒక 5-6 కేజీలు పెరిగాను అంతే. అంత తెలుస్తుంది తప్ప ఇంకేం తెలియట్లే. అది తప్పేం తెలియట్లే. ఏ రోజు ఏం జరిగిందో ఇంకొంచెం క్షుణ్ణంగా కూర్చొని ఆలోచించా. ఈ సంవత్సరం మా అమ్మకి దేవుడు ఆపరేషన్ చేయించాడు. అదే చోట మళ్ళీ మా పిన్నికి ఆపరేషన్ చేయించాడు. ఏమండి, కొంతమంది కోసం ఇలా జాషువా తమ్ముడు హాస్పిటల్ సర్జరీ జరిగింది. ఈ సంవత్సరం హాస్పిటల్ దాకా వెళ్ళి స్వస్థతతో కొందరు బయటికి తెచ్చాడు. హాస్పిటలే లేకుండా కొందరు పైకి వెళ్ళిపోయారు. ఎన్నో కళ్ళ ముందు మేలులు కీడులు కనబడుతున్నాయి. దేవుడు మేలుల పక్షంగానే ఉంచాడు తప్ప కీడులో ఉంచలేదే. ఇంత చేస్తున్నప్పుడు మీ జీవితం దేవునికి ఎలా కనపడాలి? ఏది మరుగవదు, ఏది రహస్యంగా పోదు, ఏది తప్పించుకోదు. మోషేని రాజు వెతికాడు, వాడిని వేసేయాలని చెప్పని పారిపోయాడు. కానీ నీకు పారిపోయే అవకాశం ఏమీ లేవు.
నువ్వు తప్పించుకునే అవకాశాలు ఏమీ లేవు. నీకు సమయం ఇవ్వబడింది, దాన్ని ఉపయోగించుకో. ఈ 7 వారాల సమయం మీ కుటుంబానికి, సంఘానికి కూడా ఇవ్వబడింది, దీన్ని ఉపయోగించుకో. మొన్న 21 రోజులు ఇవ్వబడింది, కొందరు ఉపయోగించుకున్నారు, కొందరికి ఏం చేయకుంటున్నట్టు ఉండదండి. ఇప్పుడు తెలియవు, అన్నీ ఒక రోజు నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ సమయం వచ్చింది, అర్థం చేసుకుంటావు. నీ మూర్ఖత్వంతో, నీ మొండితనంతో, నీ పంతంతో చెప్పే సమాధానాలు మనుషుల దగ్గర, సేవకుల దగ్గర చెల్లుబాటు అవుతాయి, దేవుని దగ్గర అవ్వో. ఒక సంఘటన చూపిస్తాను చూడండి, ఇది నాకు చాలా నచ్చిన సంఘటన. లోకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనం వింటారు కదా. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి, కాదమ్మా 18వ అధ్యాయం 35వ వచనం, నేను అంతే చెప్పాను. 19 అన్నాను. ఆయన యోర్దాను పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు దోవ పక్కన కూర్చుండి అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవునట్లు వాడు చప్పుడు విన్నాడు. ఇది ఏమని అడిగాడు. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఘోరపడినమని ముందర నడుచుచున్నవారు వారిని గద్దించిరి కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసి. మీరు చెప్పండి ఎందుకు వేశారు? అక్కడ ఒక్కసారి దాటేసే వెళ్ళిపోయాడా? ఈ గుడ్డోడు ఏసైని మళ్ళీ ఎప్పటికీ కలుసుకోలేడు. ఎందుకంటే వీడు గుడ్డోడు, వీడికి ఎవరు సహాయం చేయరు. కానీ వీడు వార్త విన్నాడు. ఏం వార్త విన్నాడు? దేవుని కుమారుడు నజరేయుడైన యేసు ఇదిగో మన పట్టణాల్లో, గలిలయ, జబూలూను, నఫ్తాలి, ఎవండి యెరూషలేము ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాడు. ఆయన చచ్చిన వారిని లేపుతున్నాడు, కుంటి వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారిని బాగు. వీడు విన్నాడు, కానీ వీడు చేరలేడు. ఒక రోజున ఆయనే కళ్ళ ముందు నుంచి వెళ్తున్నాడు, ఆయనే కళ్ళ ముందు నుంచి వెళ్తున్నాడు. వాడి కళ్ళ ముందు నుంచి వెళ్ళేది కూడా తెలియదు, వాడు విన్నాడు. వాడుకున్న జ్ఞానేంద్రియాల్లో ఒకటి కొదువుగా ఉంది. అసలైంది కొదువుగా ఉంది, దేహాన్ని దీపం కన్నా అదే కొదువుగా ఉంది. వాడు ఉన్నదాన్నే ఉపయోగించుకున్నాడు. ఇది కొదువుగా ఉంది, వాడికి ఇది మాత్రమే. ఏం జరుగుతుందో సమాజంలో వాడు తెలుసుకోగలిగింది దీనితో మాత్రమే. ఇది బ్లైండ్, ఇది ఆఫ్. కానీ దీనితో తెలుసుకున్న దానికి, చెవులతో తెలుసుకున్న దానికి వాడు ఎలా పరితపించాడంటే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నువ్వు దాటిపోవద్దు కేకలు ఎత్తుకుందామంటే, హే నోరు మీరా గుడ్డోడా, నువ్వు కేకలతో వాళ్ళు నోరు మూసే ప్రయత్నం. ఈరోజు నీ నోరు ఎవడం ముయట్లేదే. నువ్వు చెవులతో వింటున్నావు, కళ్ళతో చూస్తున్నావు, వేసేంత గొప్పవాడు. నీ నోరు ఎవడం మోస్తున్నాడు? నువ్వు కళ్ళతో చూస్తున్నావు. కళ్ళ ముందు సంఘంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో నువ్వు కళ్ళతో కూడా చూస్తున్నావు, చెవులతో కూడా వింటున్నావు. జరగబోయే ముందే దేవుడు చెప్పి చెవులారా వింటున్నావు, అది జరుగుతుందో చూస్తున్నావు. కళ్ళ ముందు ప్రార్థనకి ఎలాంటి వాళ్ళు మారుతున్నారో, ఎలాంటి కుటుంబాలు ఎలాగ మారుతున్నాయో, లోబడితే ఎలాగ దీవించబడుతున్నారో, లోబడిన వాడి జీవితం ఎట్లా కొట్టుమిట్లాడుతుందో కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు. నువ్వెంత రియాక్ట్ అవ్వాలి అప్పుడు? వాడి చెవులే ఉన్నాయి, వాడి చెవులకే అంత ప్రార్థన చేశాడు. నీ కళ్ళు ఉన్నాయి, చూస్తున్నావు, చెవులు ఉన్నాయి, వింటున్నావు. నువ్వు ఎలాగుండాలండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీ అంతరంగంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. కానీ నా మాటలు అర్థం చేసుకో. వాడుకున్న ఒక్క ఇంద్రియాన్నే ఉపయోగించి, వాడు ఉన్న ఒక్క అవకాశాన్ని అలా ఉపయోగించుకుంటే నీకు ఎన్ని అవకాశాలు. కళ్ళారా చూస్తున్నావు, త్రాగుబోతులు సంఘంలో మారుతున్నారు, మారలేదా? దెయ్యాలు సంఘంలో పోవట్లేదా? స్వస్థతలు సంఘంలో జరగట్లేదా? ఇన్ని చేస్తున్న దేవుడు నీ మధ్య సంచారం చేస్తూ, నీ మధ్య సంఘం ఉండి, నీ మధ్య సేవకులు ఉండి, నీ ఇంటికి సేవకులు పంపి నీతో మాట్లాడుతుంటే నువ్వు వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంటున్నావు? కొన్ని సంవత్సరం ఈవిడ నాకు ఆపరేషన్ చేయాలంటయ్యా అని అంది. ఉపవాసాలు చేయని అంటే తర్వాత చూద్దామన్నా. చేశారంటే మనకి ఇప్పుడు ఆపరేషన్? కళ్ళ ముందు కార్యాలు కనపడుతున్నాయి. భీమవరం ఆ వజాన్ని వెళ్తే వాళ్ళు కాలదనుకున్నారు. పోయిన సంవత్సరం వెళ్ళాము ఉపవాసాలు అయినాక మేము, వాళ్ళు కాలదనుకున్నారు, కాళ్ళ దాకా వెళ్తుంటే కాలదనుకున్నారు. ఈరోజు నా పొద్దున్న 5 ఫోన్లు ఎట్లా ఏకీపిస్తున్నారండి? ఎందుకు ఇప్పుడే ఎట్లా ఏకీపించగలుగుతున్నారు? అప్పుడు తన్నుకున్నావే, ఇప్పుడు ఎందుకు? ఇచ్చిన సమయం దాటినాక పడింది చూడు దెబ్బ. నేను అంటున్నాను, అది పడకముందే మారుతున్న ఈ పాటికి అందరికీ దీవెనగా అయిపోయేదాన్ని.
నాకు దేవుడు ఏ దెబ్బ కొట్టలేదండి, నాకు దేవుడు ఏ గద్దెంపు ఇవ్వలేదండి, నాకేం మేడ మెదలేస్తానని చెప్పలేదండి. నేను ఒకటే, చచ్చినాకేమవుతావు అంటే నరకం ఉందని తెలిసినాక అయితే నాకు నరకం దానికే నమ్ముకున్న యేసేని. ఈరోజు నేను మీకు యేసు గురించి చెప్తున్నానంటే నేను దేనికి మారలా, దేనికి టెంప్ట్ అవ్వాల, ఏ స్వస్థతలో చూడలా, ఏ అద్భుతాలు చూడలా, ఏ ఆశలు చూడలా. నేను చూసిందల్లో ఒకటి, మనిషికి చావు ఉందే నా కళ్ళ ముందు కనపడుతుంది. చస్తే ఏమవుతాం, నరకం ఉంది, తీర్పు ఉంది బైబిల్ చెప్తుంది. అయితే నరకం నాకు వద్దు, ఏం చేయాలి, ఏమైనా చేస్తా. అలా వదిలేను, అలా నిలబడ్డాను కాబట్టి రోజు నీకు దీవెనకరంగా నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ఎవరికన్నా దీవెనకరంగా ఉండాలంటే దేవుడు నిన్ను పిలిచి మాట్లాడి పిప్పి చేసి నలిపేసి ఐరిసేసి మొక్కలు చేసి ఎప్పుడుకో కాదు, ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడే, నువ్వు కన్నులారా చూస్తున్నప్పుడు, చెవులారా వింటున్నప్పుడు నువ్వు మారాలే కానీ నిన్ను ఎంతమందికి దీవెనగా చేస్తాడో దేవుడు. నీ కుటుంబానికి కూడా నువ్వు తలనొప్పి అయ్యే జీవితం అయిద్దా? నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ మేలుగా మారే బ్రతుకయిద్దా? ఏది కోరుకుంటావు? ఈ గుడ్డోడికి అవకాశం వచ్చిందండి, వాడు కేకలు పెట్టాడు, వారి నోరు ఇంకా మూపించాడు. ఇక్కడ మేము అంటున్నాం, రండి ప్రార్థించండి, రండి వినండి, రండి మారుమనసు. ఇంకా నేను ఇక్కడ ప్రోత్సాహం చేస్తున్నాం, అక్కడ వాడిని ఇంకా అనిపే ప్రయత్నం చేశారు, వాడిని ఇంకా అనిపారు. అవునా కదా? వాడు అయినా రెచ్చిపోయాడు. ఈరోజు నేను ఎవడు అనిపేస్తున్నాడు చెప్పనా? సాతాను అనిపేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకుంటే, అమ్మో నన్ను దుష్టుడు నాశనం చేసేస్తున్నాడా, అమ్మో నన్ను దుష్టుడు దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నాడా, అమ్మో నన్ను దుష్టుడు దేవుడికి దూరంగా చేస్తానని చెప్పిన నీకు ఆ విషయం అర్థమైతే నువ్వు పరిగెత్తుకుంటే యేసు దగ్గరకు వస్తావు. హల్లెలూయా. వెతుకుతావు, కీడు తప్పించబడతావు, మేలుతో నింపబడతావు. ఏమండి పక్కన ఉంటుంది చూడండి ఒకసారి, 17వ అధ్యాయము 26వ వచనం పక్కనే, ఆ పైన ఆ చెయ్యి తిప్పాకో ఇట్లా పైన 17:26. మనిషి కుమారుని దినములలోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవాహు ఓడలోకి వెళ్ళే దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. ఏమండి వాళ్ళకు 120 సంవత్సరాలండి. ఏది ఉగ్రత రాబోతుంది, జలప్రలయం రాబోతుందని విని 120 ఏళ్ళుగా వింటున్నారు. వాళ్ళకి ఎంత సమయం ఇచ్చి, నీకు అంత లేదండి, నీకు బతికే అంత లేదు, అందులో సగమే బతుకులేదు. వాళ్ళకి 120 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి ఏమండి వాళ్ళకి స్వార్థ చెప్పించాడు. కళ్ళ ముందు ఒక చెట్టు నరికి ఒక కొలత వేసుకుని మొదలుపెట్టిన వాడ కొన్ని వందల వేల జంతువులు సంవత్సరానికి సరిపడా ఆహారం పట్టేంత ఓడయింది. 120 ఏళ్ళు కట్టాడు. ఆయన కడతానే ఉన్నాడు, వీళ్ళు తిని తాగుతూనే ఉన్నారు. ఈ రోజున నీతి కోసం పరితపించి అల్లాడేవాడు అల్లాడుతూనే ఉన్నాడు, పాపములో పొర్లాడేవాడు పొర్లాడుతూనే ఉన్నాడు. 120 ఏళ్ళ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు అంత అవకాశం లేదండి, ఇప్పుడు అంత సమయం లేదండి. మనిషి ఆయుష్ 60 ఏళ్ళకి టపామంటాం. అసలు అదే చెప్తుంది, ఏ రోజు టపామంటామో కూడా తెలియని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నీ గ్యారంటీ లేని అవకాశం ఇది కాదా? నీ సమయం మారడానికి, ఇది కాదా నీ దినం మారడానికి, ఇది కాదా నీ అవకాశం మారడానికి? స్తోత్రం చెప్పు. 2 కొరింథీయులు 6:2 చదవండి, ఏమంటున్నాడు అక్కడ? 2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని దక్షిణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఏమండి బాప్తిజం తీసుకోమంటే ఏమండి మేము హైదరాబాద్ వెళ్ళి రావాలి, వేసవకాలం పోవాలి, శీతాకాలం పోవాలి, ఏంటండి? వాక్యం ఏం చెప్తుంది? అసలు కళ్ళ ముందు ప్రార్థన జరుగుతుంటే తాగుబోతానులో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా సన్నపల్లలా కూర్చుని వాక్యం ఏంటంటే తిరుగుతూ ఉండేవాడండి, అటు ఇటు వెళ్తా గిలుతూ ఉండేవాడండి. నాకొచ్చు అనిపించేది, అంత మెంటలు వచ్చేది నాకైతే. నేనేం కొట్టలా, మరి ఎవరు కొట్టారు? నీ ముందు అక్కడ సంఘం పెట్టి, నీ ముందు అక్కడ మనుషులను మార్చి, నీ ముందు అక్కడ సువార్త పెట్టి కళ్ళతో చూస్తున్నావుగా, చెవులతో వింటున్నావుగా, మరి నేను మారితే బాగుండు అనుకోవాలిగా, అనుకోవాలా, కొట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు మాట ఇచ్చారు తెలుసా? పోయిన సంవత్సరం జూన్లో వాళ్ళకి ఫస్ట్ టైం ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు మాట ఇచ్చారండి. ఆ జూన్ అయిపోయింది, ఈ జూన్ అయిపోయింది, వచ్చేద్ది. ఏమండి మళ్ళీ మొన్న వచ్చి అంటది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రావాలి, అప్పుడు తీసుకుంటాను.
నేను దాని గురించి కాదు, ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు, ఇదిగో అనుకూల సమయం ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన ఇప్పుడే. ఎప్పుడు నువ్వు సువార్త విన్నావు, ఎప్పుడు నీ హృదయానికి అనిపించిందో, ఎప్పుడు నీకు అనిపించింది నాకు రక్షణ ఉంటే బాగుండు, నేను కూడా పరిశుద్ధపరచబడితే బాగుండు, నేను కూడా శిక్షణ నుంచి బయటపడితే, ఎప్పుడు నీకు విన్నావో అనిపించిందో అప్పుడే మిక్కిలి అనుకూల సమయం. దానికి ఎప్పుడో పోస్ట్ పోన్లు ఉండవండి. నాకు అనిపించింది, నేను ఇంట్లో చెప్పా నేను బాప్తీసం తీసుకుంటా అన్న. మా అమ్మ అంది 18 ఏళ్ళేగా అప్పుడేనా ఆలోచించండి. ఆలోచించి చెప్తున్నాను, నాకు ఒక కొత్త బట్టలు లేవు, నేను బాప్తీసం తీసుకునేటప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా అక్క లేదు, మా మామ లేడు, ఎవరో లేరు. పుడతా వాళ్ళందరూ వచ్చారేంటండి, పోయేటప్పుడు వాళ్ళందరూ వస్తారేంటండి, ఎందుకండి వీళ్ళందరూ వంకలు చెప్తారు, వీళ్ళందరి మీద చెప్తారు పెట్టి. నీ రక్షణ నీ నొప్పి నువ్వు భరించాలి, అవునా కదా. ఇప్పుడు హాస్పిటల్లో పడిపోయి ఉంటావు ఫర్ సపోజ్, బాబాయ్ పిన్ని వచ్చి నొప్పి పుడుతుందా నాన్న ఓర్చుకో అంటారు, నొప్పి తగ్గిపోద్దా? మరి వాళ్ళ మాట ఎందుకు విన్నావు? మా పిన్ని వచ్చండి బాప్తీసం అప్పుడేనా ఉందండి, మా పెద్దమ్మ వచ్చా ఓకే అంటారు, రేపొద్దున నొప్పి వాళ్ళు భరించారా? మరి అవ్వదు కదా. నేను ఎవరిని పట్టించుకోలే, తెల్లబాట్లు కూడా లేదు బాప్తీసం పొందుకున్నప్పుడు. అయ్యా ఈ తెల్లబట్టలు ఏముందండి, అది మొన్న పెద్ద ఆయన బాప్తీసం తీసుకున్నాను కానీ తెల్లబట్టలు కొనుక్కున్నా తీసుకుంటాను. ఎప్పుడు తీసుకుంటాడంటే, నీకు తెల్లబట్టలో లేదు రక్షణ, శుద్ధి చేయబడి నీ హృదయంలో ఉంటుంది రక్షణ. ఏంటండి సాకులు, ఏంటండి వంకలు? ఇంకొక పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేసి నాకు మారుతాను, ఇంకొన్ని సినిమాలు చూసి ఆ తర్వాత అన్నీ అయిపోయినాక ఇప్పుడు మహేష్లో సినిమా అవుతుంది, మళ్ళీ బాప్తీసం తీసుకుంటే థియేటర్కి వెళ్ళకూడదు, అది కూడా అయిపోయినాక మారుతాను. అసలు అప్పుడు తర్వాత ఉంటావు పోతావు కదా. ఆ తర్వాత ఇంకో సినిమా అవుతుంది, ప్రశాంత్ నీల్ది ఎన్టీఆర్తో సినిమా అవుతుంది, అది వచ్చింది. అది మీది, అది మీ కాలం, అది మాకు అన్నీ మారిపోయినాయిగా. ఏమండి పాన్ ఇండియా అయిపోయినాయి ఇప్పుడు అన్ని. ఈ మహేష్ బాబు దయలోపు అట్లీది అల్లు అర్జున్ వచ్చేద్ది. ఈ వార్తలన్నీ చూస్తా, నాకు అన్నీ తెలుసు, నాకు అన్ని వార్తలు తెలుసు, ఏ ఫీల్డ్ అయినా నాకు తెలుసు, టెక్నికల్ తెలుసు, బయాలజికల్ తెలుసు, నాకు అన్ని క్రీడా రంగం తెలుసు, గ్లోబల్ మొత్తం తెలుసు. మీరేమి దానికి అక్కర్లా, ఎక్కడి నుంచి చెప్తున్నాడు అని. ఈలోపు అది అయిపోద్ది. ఈలోపు ఈడున్నాడు కదా ప్రభాస్ దీని స్పిరిట్ వచ్చేద్ది. ఈడు ఏ సినిమా అయినా బాప్తీసం తీసుకున్నాడు చెప్పండి నాకు, ఇప్పుడు తీసుకుంటారు ఇక. ఏమండి అదయ్యేలోపు ఇంకోటి వచ్చింది. ఇప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ కలిసి లాస్ట్ మూవీ ఒకటి చేస్తున్నారు ఇప్పుడు, అదే దాంతో లాస్ట్ రజనీకాంత్కి అయిపోయింది ఆయన, అది వచ్చింది. ఈలోపు నీకు ఈలోపు రానే వచ్చింది దేవుని తీర్పు, దేవుని తీర్పు రానే వచ్చింది, లేకపోతే యుగాంతం రానే వచ్చింది. ఏమి చెబుతున్నావు? ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుడు చెప్తున్నాడు. నేను విన్నాను, నా హృదయాన్ని దేవుడు తాకంగానే నేను అసలు సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నా. మీకు ఆ విషయం తెలియదు, ఎందుకంత సినిమా ఆలోచన అనుకుంటున్నారేమో. నేను అసలు సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఇంతకన్నా మంచి స్టోరీలు నేను దగ్గర ఇప్పుడు ఉన్నట్టుగా కూడా ఆ దెబ్బతో అన్నీ పక్కన పడేసాను. నాకు కావాల్సింది ఇప్పుడు ఈ జీవితం శాశ్వతమా? 13 ఏళ్ళ క్రితం దేవుడిని నమ్ముకున్నా, టంగుని 13 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 30 ఏళ్ళు డింగిన అయిపోతాయి, ఈ లోపల పోతాను. శాశ్వతంగా ఉండేది అక్కడైనప్పుడు అక్కడ ప్లాన్ చేయాలి, ఇక్కడ ప్లాన్ చేసుకోవాలా? సంపాదించుకోవచ్చు, కోట్లు వస్తాయి, అదే ముద్ద, అదే బట్ట, అదే తిండి. చావు మాత్రం కామన్ అండి, చచ్చినాకే నిజమైన జీవితం అండి. దాని గురించి కదా ఆలోచించుకోవాలి. దేవుడు నీకు ఇప్పుడు సమయం ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకుంటావని, నువ్వు మారు మనసు పొందుకుంటావని నిన్ను ఇంకా సజీవులుగా ఉంచి ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏదో కీడంటే దాని భయపడక్కర్లా. మనం భయపడాల్సిందా దేనికో చెప్పనా? శరీరమును చంపినప్పటికీ ఆత్మను ఏమీ చేయలేని మనుషులకు కాదు. నేను శరీరమును ఏమైనా చేయగలను, నీ ఆత్మను కూడా తీసుకెళ్ళి నరకంలో పడేయగలను. నాకు భయపడండి. నువ్వు భయపడాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో నేను నీతిమంతుడు కాకపోతే ఆయన నరకాగ్నిలో పడిపోతే నేను ఏమైపోతాను? అగ్ని ఆరని, పురుగు చావని, నిత్యము మండుతూ, నిత్యము పురుగులతో, ఏమంటే అగ్నితో, గంధకాలతో కాలిపోయే ఆ దేహముతో ఆ స్థితిలో నేనేమి దానికి భయపడాలి, దానికి భయపడాలి. ఈ భూమి మీద కీడే ఉందండి, కన్నీరు కాల్సి తప్పించేస్తాడు దేవుడు, కృప కలిగినవాడు తప్పించేస్తాడు. నేను మారతానయ్యా, నువ్వు పశ్చాత్తాపడ్డావా, ఏడ్చావా, డింగిని తప్పించేస్తాడు. ఇది తప్పిద్దేమో కానీ వేషాలు వేసావా అది తప్పదు. అందుకే దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు, ఇచ్చిన సమయాన్ని ఉపయోగం.
ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగపరుచుకో. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, ఆఖరి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చదవండి. దినములు చెడ్డవి కనుక, ఎలాంటి అంట? చెడ్డవి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును మీరు సమయాన్ని పోనీయొద్దు, వినియోగము చేసుకొనుచు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానుల వలె నడుచుకోవాలంట, జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదు. ఇంకా చూడుకోమాట అన్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. వివేక్ ఏం చేస్తాడంటే ప్రభువు చిత్తం ఏంటో గ్రహిస్తాడు. అది నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు వివేకం పొందుకునే వ్యక్తివైతే నీ చిత్తం కాదు, అయ్యా నీ చిత్తం ఏంటో నాకు ఈ సమయంలో చెప్పండి, ప్రభువు చిత్తం గ్రహించుకుంటాం. నీకు తెలుసా, మన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని బట్టి ప్రభువుకు ఒక చిత్తం ఉంటుంది. అందులో ఉన్నామా, అబ్బా దాని విధానమే వేరు ఉంటుంది. అందులో లేమా, అవివేకం కొట్టబడతాం. ఇక్కడ అంటున్నాడు దినములు ఎలాంటివి అంట? అసలు ఏమన్నా మంచి మాటలు వింటావా? మంచి వార్తలు వింటున్నావా? ఏమన్నా ఉపయోగపడే వార్తలు వింటున్నావా? క్షేమకరమైన వార్తలు ఏమన్నా వింటున్నావా? పనికొచ్చే వార్తలు అంత లేచిన కాడి నుంచి మరణము, చావు, కూని, అక్రమ సంబంధాలు, పొట్లాట్లు, బాంబులు, లేచిన కాడి నుంచి అన్ని చాటయ్యే. ఈ చెడ్డ దినాల్లో నువ్వు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? సమయాన్ని దుర్వినియోగం చేసుకోక ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీ చిత్తం ఏమిటో చెప్తే అది చేస్తాను, నీ చిత్తం ఏంటో చెప్తే ఆ చదువుకుంటాను, ఆ జాబ్ చేసుకుంటాను, ఆ పెళ్లి చేసుకుంటాను, నీ చిత్తం ఏంటో చెప్పు అడగాలి. ఇది తెలీదు కొందరికి తెలుసేమో. మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కూడా, ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఉన్నప్పుడు. దేవుడు అన్నాడు జాంతానయ్య అన్నాడు, నేను జాతే అన్నా, అయిపోయింది. ప్రభు చిత్తం కాదండి, ప్రభు వద్దు అన్నాడు. వద్దంటే ఏదైనా వదిలేయాలి, నా కెరీర్నైనా వదిలేసా, నా ఇష్టాన్నైనా వదిలేసా. ప్రభు నా కోసం ప్రాణం వదిలినప్పుడు ఇది వదులుకోవడం లెక్క. ఆయన త్యాగినంత మన త్యాగినంత. ఆ అమ్మాయి కదా ఇంక అమ్మాయిని ఎత్తాడు. నాకు ఇన్ని ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దేవుడు జాంతే అన్నాడు, ఇంక జాంతేనంత అయిపోయింది. నాకు వద్దని దేవుడు వద్దంటే, ప్రేమ నీ ప్రేమ నాకై ఉండాలి, నా ప్రేమ నీకై ఉండాలి. పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని ప్రేమించి మధ్యలో ఏదో వద్దన్నాడు. అదే చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక జాంతానే మధ్యలో వద్దు నాకు. అలా ఒకవేళ పెళ్ళి లేకపోయినా పర్లేదులే, కానీ దేవుని ప్రేమను అధిగమించేది ఏది కూడా మన జీవితంలోకి రాకూడదు. ఆ కోసం ప్రాణం పెట్టి పరితపించే ప్రభువు కంటే నన్ను ఎక్కువ ప్రేమించేది ఎవడండి? స్టైల్గానో నీట్గానో ఇదిగానో ఉంటే ఎవడని ప్రేమిస్తాడు, కానీ ఏమండి బట్టేసుకుని పొట్టేసుకుని ఎవడని ప్రేమిస్తాడా? నువ్వు కానీ ప్రభు ప్రేమిస్తాడు నన్ను. అది కదా ప్రేమ అంటే. సద్వినియోగపరుచుకో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, అడుగులు వేయి, దీవించబడతావు, ఆస్వాదించబడతావు, తప్పించబడతావు. అటుకులు పట్టి భాగ్యం ఈ వాక్యం కుటుంబంతో పాటు సంఘ బిడ్డలందరికీ కూడా దేవుడు సంపూర్ణంగా కలగ చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం, తల్ల వంచండి.